హాయ్ ఫ్రెండ్స్, మనం గ్రీన్ చికెన్ చేసుకున్నాము. యాలు లవంగాలు దాల్చిన చెక్క ఏలక్కాయలు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు, ఉల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నువ్వులు, టమాటా, కరివేపాకు ఇవన్నీ పేస్ట్ పట్టుకుంటే కొంచెం మనకు చిక్కటి గ్రేవీ వస్తుంది. కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, చికెన్ వేసుకొని ఉడకనివ్వాలి. కొంచెం మగ్గినాక అల్లం, పసుపు, గ్రేవీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయినాక తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. నూనె మీద తేలే వరకు. జొన్న రొట్టెతోటైనా, అన్నంతో అయినా, చపాతీతో అయినా బాగా టేస్ట్గా ఉంటుంది.